మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆదినాటికే చెప్తున్న సమాధానం. నిన్న ప్రచారం మొదలుపెట్టినారు 3వ తారీఖు. 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేయమను. సమ్మతమైతే ఇట్నే ఆగుతాం, మేము చెయ్యం, ఆగిపోతామన్నా. మాట అంటే మాటే. 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోమను. మేము బయటికి కూడా రాము. 8, 9, 10 3 రోజులు ఉంది ప్రచారం, మేము చేస్తాం, మీరు కనపడాకండి. 12వ తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు. ఇది 12వ తారీఖు. ప్రజలకు ఏదన్నాను మేలు చేయాలనుకుంటే కార్యక్రమం నీ ఇష్టం, మాకేం బాధ లేదు. ప్రజలంటే మాకు దేవుళ్ళతో సమానం, వాళ్ళకి మేలు జరిగితే సంతోషమే. నీ శక్తి నీది, నా శక్తి మా శక్తి మాది, సంతోషం. 12 ఫ్రీ పోలింగ్ జరుపు. ఎవరు గెలిచో వాళ్ళే అంటున్నారు కదా, నేను చెప్పింది అదే కదా. 5 రోజులు ఇప్పుడు మీకు సమ్మతమైతే పోలీసు వాళ్ళు మాట్లాడమను, మీరు మాట్లాడమను. 3, 4, 5, 6, 7 మేము తిరగాం. 8, 9 3 రోజులే తిరుగుతాం. 12 ఫ్రీ పోలింగ్ ఎలక్షన్ జరగాల చెప్పినా కదా. మీరు పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిపి ఫ్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాలు గడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటా అని చెప్పినాడు ఎక్స్ఎమ్మెల్యే. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన. ఆషామాషిగా మాట్లాడడంలే, అత్యంత గౌరవంతో వాళ్ళ కాలు గడిగి నెత్తి నీళ్లు పోసుకుంటా. ఇదే ప్రెస్ ముందర వాళ్ళు అభినందిస్తా. ఎస్, పోలీసులు నిజాయితీ పరులు, సమర్థవంతంగా పనిచేసినారు, అధికారానికి దాసోహం అనలేదు, పోలీస్ పహారా ప్రభుత్వానికి కాయలేదు, ప్రజాస్వామ్యానికి పహారా కాసినారని చెప్పి అభినందిస్తా. కానీ నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదా ఉంది అనడానికి 13వ తారీఖు చూడు, ఎలక్షన్ అయిపోయినాక చూడు, ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారో ఏం జరుగుతాయో. వాళ్ళ ప్రశ్నకు అదే సమాధానం. మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? వాళ్ళే. వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పోలీసును ఉపయోగించుకోకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా వచ్చింది వాళ్ళే. అప్పుడు వాళ్ళు చేయమను, వాళ్ళని కూడా అభినందిస్తాం మంచిగా చేస్తే. కనీసం వాళ్ళు ప్రభుత్వ అధికార దుర్వినియోగం పడకుండా, పోలీసును ఉపయోగించకుండా, వ్యవస్థలను ఉపయోగించుకోకుండా ఎన్నికలు జరిపితే వాళ్ళు ఓడిపోయినారనుకో, అయినప్పటికీ కూడా వాళ్ళు గొప్పవారే, అభినందిస్తా. మీరు నిజాయితీగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినారు. ఓటమి గెలుపు ఓటములు సర్వసాధారణము. ఒకసారి మీరు గెలవచ్చు, ఒకసారి మేము గెలవచ్చు. మిమ్మల్ని నేను అభినందిస్తానని చెప్పి మేమందరం కూడా వాళ్ళని అభినందిస్తాం. జరపమను. గొప్పగా ఎన్నికలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా వాళ్ళ గొప్పతనమే. బలహీనంగా ఎన్నికలు, ప్రజాస్వామ్యానికి బలహీనంగా ఎన్నికలు జరిగినా ఆ చెడ్డ పేరు. నేను చెప్తాను కదా, ఈరోజు 4వ తారీఖు ఇది, 5వ తారీఖు ఏంది, 6వ తారీఖు ఏంది, 9వ తారీఖు ఏంది, 12వ తారీఖు ఏంది చూడు. 12వ తారీఖు ఎలక్షన్ అయిపోయే నాటికి ఈ జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఎన్ని దుర్మార్గాలు పోలీసులు చేయాలనో, ఎంత రాసి రంపాన మమ్మల్ని పెట్టాలనో గమనించమను. ఇది ఏమీ జరగకుండా ఫ్రీ పోలింగ్ జరిగి నిజాయితీగా చేసినారనుకో, పోలీసుల కాలు గడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటాడు రాచమల్లు. ఛాలెంజ్ ఇది, జరపమను. 3000 ఓట్లకు తక్కువ గెలిచే నా కొడుకుని ఎంగిలి ముయ్యమను. మా మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే 100% ఏమీ లేదు. డబ్బు పోలీస్. చెప్తాను కదా, కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. 1,00,000కు 10, 10కి 1,00,000, 1,00,000కి 6. ఇంకేముంది? బల్లాండనే ఇచ్చినారు 4 కోట్లు ఇచ్చామరా అని. ఇంకేముంది? ఇంకా నేను 20 కోట్లు ఇచ్చి నాకు కూడా 20 కోట్లకు నేను పోతా అంటే నాకు కూడా 20 కోట్లు ఇచ్చారు. అన్నకు 30 కోట్లు ఇచ్చి అమ్మడపోతా అంటే అన్న కూడా పిలిచారు రామసుబాడు అన్న కూడా. ఏమంటే రామసుబాడు అమ్మడబోడు, మేము అమ్మడవం కాబట్టి మమ్మల్ని అడగడంలే అంతే. లేకపోతే ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు మాకు. ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. రాలేకపోయినా వాళ్ళు ఆ పక్కనే ఉండి ఒక 10 తీసుకో, కోవర్టుగా పనిచేయి మాకని చెప్పి. అంటే ఏ దానికి అదింది. మా సైడ్ వచ్చావా ఒక రేటు, కోవర్టుగా పనిచేస్తావా ఒక సైడు. మా సైడ్ రాలే, కోవర్టుగా చేయలే. మా అపోజిషన్ వాళ్ళ దగ్గర ఇంకో మాట. ఏం గెలిచినా కానీ మీకేం పేరు వస్తుందా? మనలో వాని బల్లానుడికే పేరు వస్తుంది, ఇంకోనికే పేరు వస్తుంది. మీరంతా అపోజిషన్ వాళ్ళు కదా, మాకు సాయం చేయండి. ఇట్ట పడితే ఇట్ట, అట్ట పడితే అట్ట, ఎట్లా పడితే అట్ట.